ఎమ్మెల్యే వీరుపాక్షి సంచలన తనిఖీ. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో సంచలనం. ఆరికేర గ్రామంలోని గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే బూసినే వీరుపాక్షి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల చేతుల్లో మందు బాటిళ్లు, సిగరెట్లు కనిపించడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మండిపడ్డారు. పవిత్రమైన పాఠశాలలో సైతం బెల్ట్ షాపుల ప్రభావం కనిపిస్తోందని, వంట చేసేవారు కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల పరిస్థితిపై తక్షణమే జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే, స్థానిక రాజకీయ నాయకుల అండతోనే ప్రధాన ఉపాధ్యాయులు ఇలా వ్యవహరిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి పాఠశాలను విజిట్ చేస్తానని వీరుపాక్షి స్పష్టం చేశారు. అది వాళ్ళు చేస్తూ వీళ్ళ మీద చెప్పినట్టు పిల్లలు వీళ్ళే వంట మనిషి పదార్థాలు కూడా సప్లై చేస్తున్నారు విద్యార్థులకి. ఇదే ఆయన వాడనే ఆయన బయట ఆయన ముందు వాళ్ళ మీద తర్వాత వీళ్ళకేమంత బాధ వేరే వాళ్ళని చాలా అభిమానాలు చేయాలి. అంత పిల్లలు ఒక వీడియో మందు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు పిల్లలు. ఎంత ఇమీడియట్ కంప్లీట్ వస్తున్నాయి సార్. నేను ఇక్కడ టీచర్ సార్. నా నుంచి పిల్లలు మీరు ఏ పిల్లవాడిని అడగండి, నేను తండ్రితో సమానంగా పిల్లలు చూసుకుంటాను. నా నుంచి ఎటువంటి కంప్లైంట్ పిల్లల దగ్గర లేదు. కానీ కొంతమంది కలిసి వాంటెడ్గా మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఇంతవరకు నా మీద నిజంగా నేను తప్పు చేసింటే డిపార్ట్మెంట్ యాక్షన్ నా మీద ఉండేది సార్. చెప్పండి, నేను తప్పు చేసింటే, ఏదైనా తప్పు చేసింటే మీరు మొత్తం 500 మంది పిల్లల్ని ఎక్కించుకుని ఎవరు రోజు మేము వర్కర్లు అయితే చూస్తాను. వాడు తిమ్మప్ప అనే పిల్లలు దీంట్లో వర్కర్, వీళ్ళని కారు రెడీగా పెట్టుకున్నాడు. వాడిని ఫోటోస్ వస్తా ఉన్నాయి. ఇది నువ్వు వాడిని బయట తిప్పేది ఏమి సార్? ఒక్క నిమిషం, ఇది నేను గురించి 2 కన్ను ఆపరేషన్ జరిగింది. ఒక కన్ను కంప్లీట్గా డెడ్ అయిపోయింది, ఒక కన్ను కొద్దిగా కనబడుతుంది. అప్పుడు హాస్పిటల్ తీసుకుపోవడానికి మాత్రమే తిమ్మప్ప నా హెల్ప్ చేసిన. తర్వాత తిమ్మప్ప తీసేసిన, ఏ కారణం లేకుండా తీసేసిన. ఇప్పుడు నేనే కొద్దిగా ఏదో కనబడి నడుపుకుంటున్నా, లేకపోతే ఎవరైనా డ్రైవర్ పెట్టుకుని నడుపుకుంటున్నాను. ఇది డ్రైవర్ పెట్టుకోవాలన్నా రోజు ఆలోచన పోతానా, రోజు కన్ను లేకుండా రోజు ఆలోచిపోతానా, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. ఇంకోటి సార్, నేను వీడియో తీసి పెట్టమంటే పెడతాను. మాట్లాడేవాడి నేను సార్. ఈవినింగ్ పోతే జర్నలిస్ట్, షుగర్ పేషెంట్, హై డయాబెటిక్ పేషెంట్, దానివల్లే నాకు కన్ను రావడం. ఏదైనా టిఫిన్కో దేనికో దాన్ని పోతాం. అందుకు తప్ప మాకు ఎటువంటి చెడ్డ అలవాటు కూడా లేవు. తెచ్చుకొని తినాలి కదా సార్. మరి ఉన్నప్పుడు మేము ఇప్పుడు ఇంట్లో మీద కంప్లైంట్ పెట్టించిన ఏ సార్ కంప్లైంట్ పెట్టి మీదే చెప్తున్నారు. కంప్లైంట్ పెట్టి సార్, అతను పేరెంట్ ఎవరో కంప్లైంట్ పెడతారు, నా మీద చెప్తారు సార్. పేరెంట్ ఎవరో ఎక్కడో ఎవరో ఆర్టీ యాక్ట్కి అడిగితే నా మీద కంప్లైంట్ చేస్తారు
ఎవరు పేరు నీకు చెప్పింది బాగా అర్థం. నువ్వు అన్ని పెట్టినాడు సార్ అది కూడా చెప్తాడు. ఏమైనా పెట్టినారు అన్నీ షాంపూలు అంటారు దాంట్లో 1996లో మాకు ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంది సార్. అప్పట్లో ఇట్లాంటి మనకు ఫోన్పేలు గూగుల్ పేలు లేవు కాబట్టి పోస్ట్ ఆఫీస్ కమ్ కోఆపరేటివ్ స్టోర్ పెట్టాలని మనకు ఒక గవర్నమెంట్ ఆర్డరే ఉంది. నా దగ్గర కూడా ఉంది ఆర్డర్, మీకు కావాలంటే నేను సబ్మిట్ చేస్తాను. ఆర్డర్లో ఏముంది సార్, ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చిన్నవి పెన్ను పెన్సిలు సబ్బులు బాత్ సోపులు స్నాన సోపులు చిన్నవి తినేవి వాళ్ళకు నైట్ స్టడీ 11 గంటలు పడుకుంటుంది కాబట్టి చిన్నవి తిని నీళ్ళు తాగి పడుకుంటారని స్టోర్ పెట్టమని మన గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్. దాంట్లో స్పెషల్ టీచర్లు అనే వాళ్ళే పెట్టాలని. స్పెషల్ టీచర్లు అంటే ఆర్ట్ టీచర్ కానీ, క్రాఫ్ట్ టీచర్ కానీ, మ్యూజిక్ టీచర్ కానీ, మిగిలిన సబ్జెక్ట్ టీచర్లకు సబ్జెక్టు ఎక్కువ ఉంటుందని వాళ్ళ మీద వర్క్ లోడ్ ఉంటుంది కాబట్టి పిల్లల దగ్గర నలభై మార్కులు వేసి వాడికి సీట్ ఇస్తే అది అక్కడ ఇప్పుడు చదువుకునే పిల్లవాడు మనకు కావాలా, మెరిట్ స్టూడెంట్ కావాలా, 0 మార్కులు స్టూడెంట్ 5 మార్కులు తిరిగి పెట్టి వాడిని బయటకు వచ్చి రేపు కూలి వాడిని చేయాలి. చదువుకుని 20 మార్కులు స్టూడెంట్ చదివిస్తే రేపు ఏదో ఉద్యోగం చేసుకుంటాడు. ఆ విషయాన్ని నేను ప్రశ్నించినందుకు నన్ను టార్గెట్ చేసినాను. ఇది గత దాదాపు 10-15 సంవత్సరాలు జరుగుతున్నటువంటి చరిత్ర. నేను వచ్చి 2 సంవత్సరాలు గతంలో ఉన్న ప్రిన్సిపాల్ ఆయన చనిపోయినాడు మన కోవిడ్. ఆయన ఇంటి చుట్టూ మందుబాటులు వేసి ఫోటోలు తీసి ఆయన బెదిరించి సీట్లు తీసుకున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం సార్? తర్వాత కంప్లైంట్ రాలేదు కదా. ఇవన్నీ సంబంధం ఆర్ట్ అంట మొత్తం ఆయన రాజకీయ బెదిరించి వాళ్ళందరూ గుప్పుడు ఏమన్నా ట్రాన్స్ఫర్ చేపిస్తాంట, లేదంటే వాళ్ళ మీద ఏదైనా కేసు పెడతారంట. ఏదంటే మేడం ఇమీడియట్లీ ఆయన మీద యాక్షన్ తీసుకుంటే లేదంటే లెటర్ ప్యాడ్ నా లెటర్ ప్యాడ్ ఇస్తాను మేడం. కాదు మేడం, లేదంటే నా లెటర్ ప్యాడ్ ఇస్తా, లెటర్ ప్యాడ్ మీకు ఇస్తా చేసి ఇస్తాను. సస్పెండ్ చేయండి లేదంటే ట్రాన్స్ఫర్ చేయండి. లేదు ఆయన నుంచే మొత్తం చాలా మేము లేదు. ఎందుకంటే గురుకుల ఆరకేర్ గురుకుల పాఠశాల అంటే సార్ నెంబర్ 1 లిస్ట్లో ఉంది. ఇది ఎప్పటి నుంచో ఇప్పుడు నుంచి కాదు, చాలా మంది మన పిల్లలు పాతి స్టూడెంట్ అంతా వచ్చి ఇక్కడ బచ్చాలు చేసుకొని తిరిగిపోయినారంట సరస్వతి విగ్రహం చేసి. ఈయన వచ్చినాకే మొత్తం ఎందుకంటే టీచర్ కానీ భయపడుతున్నాడు పాప. అని చెప్పాలంటే భయపడుతున్నాడు, ఏదో ఒకటి అలిగేషన్ చెప్తాడు వాళ్ళ మీద. ఈయన అంగడి పెట్టి మందు బాటలు అమ్ముతున్నాడు, ఈయన సిగరెట్లు అమ్ముతున్నాడు, డ్రగ్స్ మొత్తం అన్ని పెడుతున్నాడు. ఈయన మొత్తం అన్ని పిల్లలు మేడం వీడియో పెడతా ఏది పిల్లలు మందు తాగుతున్నాడు వచ్చినాయి. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్స్ ఇమీడియట్లీ సస్పెండ్ చేయండి ఫస్ట్. ఓకే మేడం ఏమంటానా యాక్షన్ తీసుకుంటాను.